మన రాజకీయాల్లో సినిమా స్టార్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సినీ తారల రాజకీయ ప్రవేశం మనకు కొత్తేం కాదు. రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులైన వాళ్లున్నారు, జెండా పీకేసిన వాళ్లున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత రాజకీయాల్లో సినిమా వాళ్ల పాత్రే ఎక్కువగా కనిపిస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో ఎంజి రామచంద్రన్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు రాజకీయాన్ని నడిపించారు, అధికార పీఠాన్ని అందుకున్నారు. తమిళనాడులో కరుణానిధి, జయలలిత, విజయకాంత్, తెలుగునాట చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత పార్టీలు పెట్టి రాజకీయంలో కీలకంగా మారారు. ఈసారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ సినిమా తారలను రంగంలోకి దించడానికి ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఈసారి ఎన్నికలు గ్లామర్తో వెలిగిపోతున్నాయి. నిజానికి సినిమా స్టార్లు ఓట్లు రాలుస్తారా? తెర మీద ప్రేక్షకులను అలరించినట్టుగా రాజకీయాల్లో రాణించగలరా? దీనిపై విద్యార్థులు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం. తెలుగు రాజకీయాల్లో సినిమా తారలు కొత్త కాదు. ఎన్నికల జాతరలో మేమున్నామంటూ స్టార్లు నాయకుల వెంట తిరుగుతూ ఉంటారు. 4.5 ఏళ్ల పాటు సినిమాల్లో నటిస్తూ జనం కష్ట నష్టాలతో సంబంధం లేకుండా ఉన్నవారు కూడా ఎన్నికల సమయానికి పార్టీల ప్రచారకర్తలుగా మారుతుంటారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, సినిమా యాక్టర్లను నాయకులే ప్రచారం కోసం దించడం ఒకటైతే, నాయకులే వారి ప్రయోజనాల కోసం పార్టీలను ఆశ్రయించటం. రాజకీయ పార్టీలు అనేవి వాళ్ళ గ్లామర్ని పెంచుకోవడానికి సినీ పరిశ్రమని వాడుకుంటున్నారు. తెలుగునాట రాజకీయాలను ఎన్టీఆర్కు ముందు, ఆ తర్వాత అనంతగా ఆయన ప్రభావితం చేశారు. 1982లో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించినట్టు ప్రకటించారు ఎన్టీఆర్. తర్వాత ఎన్నికల్లో భారీ విజయం సాధించి దేశ రాజకీయాలనే ప్రభావితం చేశారు. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో సొంత పార్టీలతో హల్చల్ చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఆయన బాగా చేశారు. ఆయన ఎలా అయితే యాక్టింగ్ చేశారో అంతకు మించి పాలిటిక్స్లో కూడా బాగా డీల్ చేశారు. తర్వాత ఆయన పోయినాక చిరంజీవి గారు వచ్చారు. ఆయన ఏమనుకున్నారంటే లైక్ సినిమాల్లో నటించడం అంత ఈజీనే అనుకున్నారు. అందుకే ఆయన అంతగా నెగ్గలేకపోయారు. వీళ్లే కాకుండా చాలా మంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్లు తమకు నచ్చిన పార్టీలో చేరిపోయారు. వారిలో రెబల్ స్టార్ కృష్ణరాజు, మురళీమోహన్, కృష్ణ, మోహన్ బాబు సహా చాలా మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కొందరు బరిలో కూడా దిగనున్నారు. హీరోయిన్స్ లో కూడా రాజకీయ అరంగేట్రం చేసిన వారు చాలా మంది ఉన్నారు. కమెడియన్లలో బాబు మోహన్ గతంలోనే మంత్రి స్థాయికి ఎదిగి ఈసారి వేణుమాధవ్, ఆలీ పోటీలకు దిగడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమా రాజకీయంపై విద్యార్థులు ఏమంటున్నారో చూద్దాం. ఓ పక్క అభిమానించేటువంటి హీరోలు పెడదారిన పట్టి యువతని ప్రభావాలకు గురి చేస్తూ ఉంటే ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో, గతంలో ఒక హీరో పార్టీ పెట్టి మతోన్మాద రాజకీయ వారసత్వాలకు చేయగలిపి దాంట్లో కొనసాగించినటువంటి సందర్భం మనం చూసాం. ఈ సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయాలకి అన్ఫిట్. ఒకవేళ రావాలని అనుకుంటే సినిమాలు వదిలిపెట్టుకొని 10 సంవత్సరాలు ప్రజా జీవితం గడుపుతూ వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో పర్యటిస్తూ తెలుసుకొని ప్రజాభిప్రాయం మేరకే రావాలి. సినిమా వాళ్ల రాజకీయంపై యువతలో 2 కోణాలు కనిపిస్తున్నాయి. కొందరు పూర్తిగా అభిమానాన్ని చాటుకుంటున్నారు, మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఒకవేళ పార్టీ కనుక పెడితే ప్రజల్లోకి వెళ్ళి అభిప్రాయం తెలుసుకొని ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి కేవలం ఒక నాయకుడు అంటే ఒక హీరో లేకపోతే ఇంకెవరన్నా కానీ కేవలం వన్ మ్యాన్ షో కాకుండా ప్రజల్ని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ పార్టీని నడిపించి ప్రజల్ని మంచి మార్గాన్ని నడిపిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటి రాజకీయాల్లో సినిమా నటులు బాగానే పెరిగారు. కాంగ్రెస్ ప్రచార కార్యదర్శిగా చిరంజీవి, కాంగ్రెస్ హఠావో అంటూ పవన్ కళ్యాణ్ సందడి చేస్తున్నారు. ఇక మొదటి నుంచి టీడీపీ సినిమా పార్టీగానే ఉంటూ వచ్చింది. రాష్ట్రంలో పరిణామాలపై సినీ జనం అభిప్రాయాలు, వాళ్ళ అభిమాన సంఘాల టీవీ ఇంటర్వ్యూలతో హడావుడి ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్త కొత్త రంగులతో ఈ హీరోలందరూ కూడా రాజకీయ పిచ్చి పట్టి వాళ్ళని అభిమానించే అటువంటి అందరు యువతని కూడా పెడుదారిన పట్టేటువంటి ప్రమాదం ఉంది. ఈ కొత్తగా వచ్చినటువంటి లీడర్సు మరియు వారి వైపు మొగ్గు చూపుతున్నటువంటి ఈ సినీ రాజకీయ సంచలనం పేలుతూ ఉంది.
చాలామంది అగ్ర హీరోలను తెలంగాణ మరియు ఆంధ్ర అనే ప్రాంత భేదాలు లేకుండా యువత మొత్తము అభిమానించేటువంటి సందర్భం ఉంది. సినిమా వాళ్లను పార్టీలు ప్రచారానికి వాడుకుంటున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికలప్పుడు మాత్రమే సినిమా వాళ్ళు పార్టీల ప్రచారకర్తలుగా జనం ముందుకొస్తుంటారు. స్టార్లకు ఎక్కువ మంది అభిమానులుండటం, పార్టీలకు అతీతంగా అభిమానులుండటం, వారిలో ఎక్కువ మంది యువతే కావడం వారిని ప్రచారానికి వాడుకుంటున్నాయని విద్యార్థులు అంటున్నారు. వాళ్ళ స్వలాభం కోసం అదేవిధంగా వాళ్ళ ఆస్తులని స్టూడియోలని రక్షించుకునేందుకు ఈ రాజకీయ రంగంలోకి వస్తున్నారు. రాజకీయంగా ఒక రకమైన కుట్రలాగా ఏం చేస్తున్నారంటే ఓటర్లని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళకి ఆటోమేటిక్గా ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక సినిమా వాళ్ళు సొంత ప్రయోజనాల కోసమే పార్టీలో చేరుతున్నారని చెప్తున్నారు. అప్పటి వరకు వాళ్లకున్న చరిష్మాకు రాజకీయ అండతోడైతే ఎదురుండదనే భావనతో రాజకీయాల్లోకి వస్తున్నారని, నిజంగా జనానికి సేవ చేసే ఉద్దేశం లేదని చెప్తున్నారు. యువత ఇలాంటి ప్రలోభాలకి లొంగకూడదు. ముఖ్యంగా యువత ఏం చూడాలంటే మనం ఎన్నుకునే వ్యక్తికి మనకేమైనా మంచి చేస్తాడా లేదా, అంతే తప్ప అభిమానులని చెప్పి మా సినిమా మా హీరో అని అలాంటి వాటికి లొంగకుండా అసలు అతనిలో నిజంగానే ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉందా, లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు ఈ విధంగా సినిమా జీవితాన్ని వదిలేసి రాజకీయ ప్రస్థానంలోకి వస్తున్నారా అనే కొన్ని విషయాలని కొంచెం సేపు ఆలోచించి కనుక ఉంటే అప్పుడు యువత అనేది కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతుంది. మొన్నటికి మొన్న చంద్రబాబుతో రాష్ట్రంలో చేతులు కలిపి, కేంద్రంలో మోడీతో చేతులు కలిపి ఒక్కొక్క హీరో ఈరోజు కూడా నాగార్జున పోయి మీ పరిపాలన సమర్థవంతంగా ఉంటుంది, కేంద్రంలో మీరే పరిపాలించాలి, పీఎంగా అయితే ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి ప్రబోగాలు పలుకుతున్నటువంటి సందర్భం. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీతో రావడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఇప్పటి వరకు ఆయన జనం కోసం ఏం చేశారు అని అడిగేవాళ్లున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మోడీకి మద్దతు ప్రకటించడంతో కొంతమంది విద్యార్థులు ఆయన తీరుపై వ్యతిరేకంగా ఉన్నారు. ప్రచారం చేసిన 3వ రోజు జనసేన పార్టీ ఎస్టాబ్లిషన్ చేసినటువంటి 2వ రోజు పోయి నరేంద్ర మోడీని కలిశాడంటే ఆయన వెనక ఏ శక్తి ఉంది, ఆయన నడిపిస్తున్నటువంటి మతోన్మాద శక్తులు ఏవేంటి అనేటివి మనం యువతగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెండితెరపై నవ్వులు పండించిన నటులు రాజకీయాల్లో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారన్న అభిప్రాయం యువతలో ఉంది. సినిమాల వల్ల వచ్చే క్రేజ్తో ఎక్కువ మంది పొలిటీషియన్లుగా మారుతున్నారు. సినిమా నటులకున్న క్రేజ్ జనాన్ని సభలకు రప్పించడానికి ఉపయోగపడొచ్చు. కానీ కేవలం సినిమా వల్ల, గ్లామర్ వల్ల అధికారం వస్తుందనుకోవడం కరెక్ట్ కాదంటోంది యువత. రాజకీయంలోకి వచ్చే స్టార్లు తమను అభిమానించే యువతకు ఉపయోగపడేలా ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సినిమా తారులు కొత్తేమీ కాదు. మనం ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు ఎందరినో చూసాం. వీళ్ళలో సీఎం పదవి అధిరోహించిన వాళ్ళు ఉన్నారు, జెండా పీకేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు యువతకు కావాల్సింది గ్లామర్ కాదు, ఈ యువతకు వాళ్ళు ఏం చేస్తారన్న హామీ కావాలి. కెమెరామెన్ మిథున్తో చేతన్, V6 న్యూస్.